హలో గాయ్స్, ఈరోజు నేను మీకు హెల్దీ గ్రాప్స్ ఎలా చేసుకొని తినాలో చెప్తాను. రెసిపీ నోట్ చేసేసుకోండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను పదండి. దీనికోసం మనం ముందర మిక్సీ జార్లోన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, పాలకూర, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చనా పిండి వేసి మిక్స్ చేసేస్తాం. పేస్ట్ లాగా, చిక్కని పేస్ట్ లాగా చేసేసుకుంటాం. కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చేసుకొని మనం పేస్ట్ అయితే ఫస్ట్ రెడీ చేసేసుకుందాం. ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. దాని తర్వాత మనం ఒక ప్లేట్లో గోధుమ పిండి, మనకి ఎన్ని గ్రాప్స్ కావాలో దానికి తగ్గట్టు గోధుమ పిండి తీసుకొని అందులో పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ గీని కూడా మనం యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత మనం వాటర్ వేసుకోకుండా మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న పాలకూర పేస్ట్, ఆ పేస్ట్ని వేసి మనకి కావాల్సిన అంటే రొట్టెల పిండి, చపాతి పిండి కన్సిస్టెన్సీలో ఉండేటట్టు మనం పిండిని చక్కగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ కూడా చేసేసేయాలి పిండిని. ఓకేనా? నేను ఈ వీడియోలో ఎట్లా చూపిస్తున్నానో అలా పిండిని చక్కగా కలుపుకోవాలి. కావాలంటే కొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు, కావాలంటే కొంచెం ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కన్సిస్టెన్సీ ఉన్నట్టయితే మాత్రం మనం పిండిని చక్కగా రెడీ చేసేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి కావాల్సిన సైజులోన ఇలా రౌండ్స్ చుట్టుకుంటూ రోటీ, మనం పుల్కా ఓ రోటీని ఎట్లా అయితే పేముకుంటామో అట్లానే పేముకొని పెనం మీద వేసేసి సేమ్ రోటీలానే దాన్ని 2 పక్కల మంచిగా కాల్చుకోవాలి. అప్పుడు మనకి కావాల్సిన హెల్దీ గ్రాప్స్ అయితే రెడీ అయిపోతాయి. నేను ఇప్పుడు వీడియోలో చూపించినట్టే చక్కగా పెట్టుకొని చక్కగా పెనం మీద మనకి రోటీ ఎలా వేపుకుంటామో అట్లా వేపేసుకోవాలి. ఇది నేను ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్న వీడియో అండి. మేబీ ఏమైనా రాంగ్స్ వస్తే మాత్రము మైండ్ చేయొద్దు. తర్వాత ఇంకా క్లారిటీగా వీడియో చేసి మీకు ప్రెజెంట్ అయితే చేస్తాను. ఫస్ట్ వీడియో కాబట్టి మైండ్ చేయకండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు రోటీని 2 వైపులా కూడా కాల్ చేసుకోవాలా. మనకి వ్రాప్స్ లా తయారైపోతాయి అన్నమాట. ఇంకేమీ లేదు. ఆయిల్ వేసుకోవద్దు. ఇన్ కేస్ మీకు కావాలంటే కొంచెం పించ్ ఆఫ్ ఆయిల్ ఆర్ ఘీ ఏదైనా వేసుకోండి. బట్ హెల్దీ కాబట్టి అవాయిడ్ చేసేసాను. ఇప్పుడు నేను ఫిల్లింగ్ కావాల్సింది ఏమేమి రెడీ చేసుకొని చెప్తాను. చూసుకోండి. నేనైతే మష్రూమ్ తీసుకున్నాను. ఫస్ట్గా మష్రూమ్స్ క్లీన్ చేసుకొని ఇలాగా గుండగా చాప్ చేసేసుకోవాలండి. దాని తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్, పించ్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, కొంచెం ఆయిల్ హెల్దీ వేలో చేస్తాం కాబట్టి అందులో మష్రూమ్స్ వేసుకొని, అందులో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని, అందులో నీరు పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మనకి కొంచెం స్పైసీగా ఫ్లేవర్ కోసం కావాలని నేను చిల్లీ ఫ్లేక్స్ని కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు. ఆ ప్లేస్లోన నేను చిల్లీ ఫ్లేక్స్ బాగుంటుందని యాడ్ చేసుకున్నాను. అలా చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఆఫ్టర్ దట్ నేను చిన్న ప్యాన్లోన అదే మాదిరిగా కార్న్ కూడా అట్లానే ఫ్రై చేసుకున్నాను. కొంచెం ఆయిల్ తీసుకున్నాను, కార్న్ తీసుకున్నాను, సాల్ట్ అండ్ అట్లానే చిల్లీ ఫ్లేక్స్ ఇందులో కూడా యాడ్ చేసుకొని దీనికి కూడా అట్లానే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. నేను కార్న్ అండ్ మష్రూమ్ మాత్రం ఇలా ఫ్రై చేసుకున్నాను. మిగతా వెజిటేబుల్స్ కూడా ఏవి కూడా నేను ఇంకే ఫ్రై చేసుకోలేదు. ఆఫ్టర్ దట్ కోసం కీరాని గుండగా కట్ చేసేసుకున్నానండి. కీరా కూడా నేను తీసుకున్నాను. మీకు కావాల్సిన వెజిటేబుల్స్ ఏమైనా తీసుకోవచ్చు. మీరు బెల్ పెప్పర్స్ కూడా తీసుకోవచ్చు. బెల్ పెప్పర్స్ కూడా అట్లనే గుండె కట్ చేసుకొని కొంచెం నూనె అలా వేసి కొంచెం ఫ్రైలా చేసేసుకొని తీసేసుకుంటే చాలా బాగుంటుంది యమ్మీగా. అండ్ దాని తర్వాత నేను ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ కూడా అలాగే చాలా గుండగా చాప్ చేసేసానండి. దాని తర్వాత నేను మిర్చి కూడా తీసుకున్నాను. ఇది కంప్లీట్గా ఆప్షన్ అండి. స్పైసీ కావాలంటే వేసుకోండి, లేదంటే దీన్ని అవాయిడ్ కూడా చేసేసేయచ్చు. దాని తర్వాత నేను ఫెటా చీజ్ చేసుకున్నాను. ఫెటా చీజ్ బదులు పన్నీర్ కూడా తీసుకోవచ్చు. ఇది కూడా కంప్లీట్గా ఆప్షనల్, కానీ హెల్దీ వేలో ఇవన్నిటిని కూడా నేను ఒక బౌల్లో వేసేసుకున్నాను. వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుని సోపర్ చేసుకుని అన్నీ కూడా ఒక బౌల్లో వేసుకొని మిక్స్ చేయాలి. దానికోసం నేను ఏమేమి వేసుకున్నాను, మైనస్ బదులు నేను గ్రీక్ ఒకటి యూజ్ చేస్తాను. మీకు కావాల్సిన ఏ కంపెనీ తీసుకొని గ్రీక్ మైనస్ బదులు తీసుకోండి. హెల్దీ ఆఫ్టర్ మసాజ్ ఇందులో కూడా దాని తర్వాత కాలేజీ హెల్దీ వేలో ఒక బ్రాక్ తీసుకొని దానిపై లెటర్స్ పెట్టేసి, లెటర్స్ కూడా ఆప్షనల్ అండి. మీరు వేసుకొని లేదంటే లేదు. లెటర్స్ పైన ఫిల్ పెట్టేసి
शान वे तू जान तू पहाड़ की बांध तेरी नौ पटे की घगरी कर दे लू कोई